ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాలు పూర్తి కాగానే అసెంబ్లీ సమావేశాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తారు. స్పీకర్ ఎన్నిక తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. రాబోయే 5 ఏళ్ల పాటు తమ ప్రభుత్వం చేయాలనుకుంటున్న కార్యక్రమాలు వివరిస్తారు. నూతన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం ప్రొటెం స్పీకర్ను ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇదే అంశం ఉత్కంఠగా మారింది. ప్రొటెం స్పీకర్ గా ఎవరు ఉండనున్నారు అనే దాని మీదే సర్వత్రా చర్చ కొనసాగుతోంది. శాసనసభలో కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం ప్రొటెం స్పీకర్ను ప్రభుత్వం నియమిస్తోంది. ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సీనియర్స్ కి ప్రొటెం స్పీకర్ బాధ్యతలు అప్పగిస్తారు. ప్రస్తుతం ఉన్న 175 మంది ఎమ్మెల్యేల్లో నారా చంద్రబాబు నాయుడు అత్యంత సీనియర్. ఇప్పటికీ 9 సార్లు చంద్రబాబు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా ఆయన ప్రొటెం స్పీకర్ గా ఉండేందుకు అవకాశం లేదు. ఆయన తర్వాత ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది ఎవరనే దానిపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. చంద్రబాబు నాయుడు తర్వాత అయ్యన్న పాత్రుడు, బుచ్చయ్య చౌదరిలు అత్యధిక సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అయ్యన్న పాత్రుడు 1983, 85, 94, 99, 2004, 2014, 2024లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక బుచ్చయ్య చౌదరి 1983, 85, 94, 99, 2014, 19, 24లో గెలుపొందారు. వీరిద్దరిలోనూ ప్రొటెం స్పీకర్ అవకాశం ఎవరిని వరించనుందో అన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్ గా ఎన్నికైన వ్యక్తి కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తారు. స్పీకర్ ఎన్నిక తర్వాత ఆయన్ను సభాపతి స్థానంలో కూర్చోబెట్టడంతో ఆయన పని పూర్తవుతోంది. ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు, మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాలు పూర్తి కాగానే ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఇక కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశాలను అయితే నిర్వహిస్తారు. అయితే ఇందులో ప్రొటెం స్పీకర్ గా ఎవరిని నియమిస్తారు, ఎవరిని ఎంచుకునే అవకాశం ఉంది అనే దాని మీద ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి నాటికి తెలుసుకుందాం లైవ్ ద్వారా. కాంతి, శ్వేత, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రమాణ స్వీకారం అనేది ముగిసింది. ప్రభుత్వ ఏర్పాటు కూడా పూర్తయిందనే చెప్పుకోవాలి. ఇక శాఖలకి సంబంధించినటువంటి అంశం కూడా చంద్రబాబు నాయుడు కసరత్తు చేపడుతున్నారు. ఈరోజు సాయంత్రానికి దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక వీరందరి చేత ఎవరైతే గెలిచిన శాసనసభ్యులు ఉన్నారో వారందరి చేత కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయించేందుకు ప్రోటెం స్పీకర్ను నియమిస్తారు. ఆ ప్రోటెం స్పీకర్ వీరందరి చేత ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయించడంలో భాగంగా స్పీకర్ని ఎన్నుకునే దానికి కూడా ఒక నోటిఫికేషన్ ఇస్తారు. దీనికి ప్రోటెం స్పీకర్గా ప్రస్తుతం టీడీపీ నుంచి ఎవరిని నిలబెడతారు అనే దానికి సంబంధించినటువంటి చర్చ ప్రస్తుతం నడుస్తూ ఉంది. అయితే అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అభ్యర్థులలో చంద్రబాబు నాయుడు 9 సార్లు ప్రస్తుతం ఆయన ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తర్వాత అయ్యన్న పాత్రుడు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే బుచ్చయ్య చౌదరి కూడా 7 సార్లు ఇప్పటికే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి. ఈ నేపథ్యంలో ఎవరికి ప్రోటెం స్పీకర్, చంద్రబాబు నాయుడుకు ప్రోటెం స్పీకర్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి అటు అయ్యన్న పాత్రుడు లేదా బుచ్చయ్య చౌదరి ఇద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుంది అని చెప్పి టీడీపీ వర్గాల్లో ప్రస్తుతం టాక్ నడుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందు ఎవరిని నియమిస్తారు అనే దానికి సంబంధించినటువంటి ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కూడా సోమవారం నుంచి ప్రారంభిస్తారు అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ సోమవారం నుంచి కనుక నిర్వహిస్తే దానికి సంబంధించి ముందుగానే ప్రతిపాదన చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరిని ఈ ప్రోటెం స్పీకర్ గా నియమిస్తారు అనే అంశానికి సంబంధించినటువంటి అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుల్లో టీడీపీకి నుంచి ఇద్దరు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటివరకు
కూడా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అనుభవం ఉన్న నేపథ్యంలో వీరిద్దరిలో ఎవరికి ప్రొటెం స్పీకర్ పదవి వస్తుంది అనే దానికి సంబంధించినటువంటి చర్చ అయితే నడుస్తోంది. అయితే అయ్యన్న పాత్రుడికే ఎక్కువగా ఉత్తరాంధ్ర నుంచి ఉన్నారు కాబట్టి ఆయనకే ఎక్కువగా ఈ అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా ఆయనకే ఈ అవకాశం దక్కుతుంది అని కూడా టీడీపీలోని కొన్ని వర్గాలు ప్రస్తుతం దీనిపైన మాట్లాడుతూ ఉన్నాయి. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.